మొక్కలని పెంచుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది, కానీ పెంచుకోవడానికి స్థలం ఉండదు. అటువంటి వాళ్ళు మిద్దె తోట వైపు వారి చూపు అయితే ఉంటుంది. మిద్దె తోటని పెంచుకొని ఆర్గానిక్గా మనం ఈల్డ్ తీసుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే మిద్దె తోటని స్టార్ట్ చేయడానికి బేసిక్గా కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని ఈరోజు నేను వీడియోలో తెలియజేస్తున్నాను. నేను కళ్యాణి, వెల్కమ్ టు కళ్యాణీస్ రెసిపీస్ అండ్ గ్రీన్స్. అసలు టెర్రస్ గార్డెన్ని మొదలు పెట్టాలనుకునే వాళ్ళు ఎటువంటి మొక్కల్ని పెట్టాలనుకుంటున్నారు అంటే వెజిటబుల్ ప్లాంట్స్తో ఆగిపోవాలనుకుంటున్నారా, లేదా ఇంకా ఫ్రూట్స్ లాంటి పెద్ద మొక్కలను కూడా పెట్టాలనుకుంటున్నారా, ఓన్లీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెట్టాలనుకుంటున్నారా అనేది కొంచెం డిసైడ్ అవ్వాలి. ఎక్కువ మొక్కల్ని పెట్టాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా మన టెర్రస్ని వాటర్ ప్రూఫింగ్ చేయించుకుంటే మిద్దె పాడవకుండా ఉంటుంది. తక్కువ మొక్కలు పెట్టాలనుకునే వాళ్ళు కూడా చక్కగా దానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలా చక్కగా మంచి ఈల్డ్ ఆర్గానిక్గా మనం తీసుకోవచ్చు. మనం సాధారణంగా ఏ మిద్దె తోటైనా మొదలు పెట్టాలంటే మనకి ముందుగా ఏ ఏరియాలో మనం మొక్కల్ని పెట్టదలుచుకున్నాం అది చూసుకొని ఆ ప్రాంతంలో సన్లైట్ పడుతుందా లేదనేది చూసుకోవాలి. అంటే లీఫీ వెజిటబుల్స్ లాంటి మొక్కలకు దాదాపు రోజుకి 4 to 5 అవర్స్ అయితే సన్లైట్ సరిపోతుంది. లేదా మిగతా మొక్కలకి చాలా మొక్కలకి కూడా 5 to 8 అవర్స్ కంపల్సరీగా సన్లైట్ అయితే కావాలి. అవి ఆహారాన్ని తయారు చేసుకోవాలి కదండి, కంపల్సరీగా వాటికి సన్లైట్ అయితే కావాలి. అలాగా ఏరియాని మనం సెలెక్ట్ చేసుకోవడం అనేది ఫస్ట్ పాయింట్. మొక్కలు పెట్టుకోవడానికి మనకు ఎటువంటి సాయిల్ తీసుకోవాలనేది నెక్స్ట్ పాయింట్. సాయిల్ అనేది ఎప్పుడు కూడా మన ఏరియాలో అవైలబుల్గా ఉన్న సాయిల్ని మనం తీసుకోవచ్చు. మనం మ్యాక్సిమం పర్సంటేజ్ అంటే మ్యాక్సిమం 60% సాయిల్ని అంటే మనకి అవైలబుల్గా ఉండే సాయిల్ని మనం తీసుకొని దాన్ని బాగా మెత్తగా తయారు చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లోనే మనం కంపోస్ట్ అంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ, మాన్యూర్ అంటే కౌ మాన్యూర్ కానీ, వర్మీ కంపోస్ట్ ఇవైనా సరే వాటిని కూడా ఒక 20% వరకు తీసుకోవచ్చు. అలాగే ఇంకా బాగా వాటర్ అబ్జర్వ్ చేసుకోవడానికి కోకోపిట్ అయితే చాలా లైట్గా ఉంటుంది కాబట్టి కోకోపిట్ తీసుకోవచ్చు. ఒక 15% కోకోపిట్ని తీసుకోవచ్చు. చెప్పు తల్లి, ఏంటి? మనం ఎలాగో బయట నుంచి కదా మట్టి తెచ్చుకుంటాం మొక్కలు వేసుకోవడానికి. మామూలుగా అదే మట్టిని మనం డైరెక్ట్గా నేల మీద వేసేస్తాం కదా మొక్కలు, దాంట్లో ఏం కలపం కదా. మరి విడిగా ఇప్పుడు ఎందుకు కలుపుకోవాలి? కోకోపిట్ అని మీ కంపోస్ట్ అని ఎందుకు కలుపుకోవాలంటే మొక్కలు మన టెర్రస్ గార్డెన్లో మనం చిన్న కంటైనర్లో పెట్టుకుని మొక్కల్ని పెంచుకుంటాం కాబట్టి వాటికి కావాల్సిన పోషకాలంది మొక్క వేర్లు బాగా లోపలికి వెళ్ళి బాగా గ్రో అవ్వాలంటే ఇవన్నీ కూడా అవసరం. మనం ఫెర్టిలైజర్స్ని ఇవ్వాలంటే మనం న్యాచురల్గా బయట నుంచి ఇవ్వాలి కాబట్టి ఇవన్నీ కూడా అవసరం అన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు ఈ మిక్స్చర్లో మనం నీమ్ కేక్ పౌడర్ని కూడా కలుపుకుంటే తెగుళ్ళు రాకుండా ఉంటాయన్నమాట. అంటే సాయిల్, మాన్యూర్ అంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ, వర్మీ కంపోస్టు లేదా కౌ మాన్యూర్ ఏదైనా సరే అది, తర్వాత కొంచెం కోకోపీటు లేదా కొంచెం ఇసుక, తర్వాత కొంచెం నీమ్ కేక్ పౌడర్ని కలిపేసి మిక్స్ చేసుకొని సాయిల్ని రెడీ చేసుకోవాలి ముందు. ఆ తర్వాత మనం కంటైనర్స్ అంటే మనం ఎటువంటి కంటైనర్స్, లైట్ వెయిట్ కంటైనర్స్ని తీసుకోవాలన్నమాట. కంటైనర్స్ అంటే మిద్దె తోట మనకి బరువు ఎక్కువ ఉండకూడదు కాబట్టి వెజిటబుల్ ప్లాంట్స్కి లైట్ వెయిట్ కంటైనర్స్ అంటే చిన్న ప్లాస్టిక్ టబ్స్ కానీ లేదా గ్రో బ్యాగ్స్ కానీ తీసుకుంటే వాటికి హాఫ్ వరకు మనం సాయిల్ని మిక్స్చర్ని దాంట్లో ఫిల్ చేసి మొక్కల్ని పెంచుకుంటే చాలా బాగా వస్తుంది. అదే ఫ్రూట్స్ ప్లాంట్స్కి అయితే మనం పెద్ద కంటైనర్స్ అంటే పెద్ద బ్లాక్ టబ్స్ ఉంటాయి కదా, అవి కానీ చిన్న డ్రమ్ములు లాంటివి కానీ తీసుకుంటే ఫ్రూట్స్కి వస్తాయి. అయితే దానికి మనం స్టాండ్స్ని అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఈ కంటైనర్స్ని పెట్టుకోవడానికి లైట్ వెయిట్ స్టాండ్స్ని అరేంజ్ చేసుకుంటే వాటరు బయటికి పోయేటప్పుడు మనకి మిద్దె పాడవకుండా ఉంటుంది. అప్పుడే కూడా వాటర్ బయటికి వెళ్తేనే సరైన మాయిశ్చర్ మొక్కకి అంది చాలా చక్కగా మొక్కలు అయితే గ్రో అవుతాయి. ఈ స్టాండ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే దాని గురించి నేను ఒక వీడియో చేశాను. లింక్ మీకు ఐకార్డ్లోను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. తర్వాత మనం బేసిక్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఏ మొక్కల్ని పెట్టాలనుకుంటున్నామో వాటి సీడ్స్ని సెలెక్ట్ చేసుకోవడం. అంటే ఎక్కువగా మనం సీడ్స్ బయట నుంచి తెచ్చుకుంటాం కదా, వాటికి ఎక్స్పైరీ డేట్ అయిపోతే అవి జర్మినేట్ అవ్వవు. అందువల్ల ఏంటంటే కొంచెం ఎక్కువగానే మనం సీడ్స్ని పెట్టుకోవాలి. సీడ్స్ని అంటే జనరల్గా మనకి మంచి ఈల్డ్ ఇవ్వాలంటే ఎవరైనా టెర్రస్ గార్డెన్ పెంచేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఆర్గానిక్ సీడ్స్ తెచ్చుకుంటే చాలా చక్కగా గ్రో అవుతాయి. మనకి ఎక్కువ నిల్వ కూడా ఉండవు కాబట్టి చాలా బాగా వస్తాయి. లేదా మంచి కంపెనీవి మనం ఆర్డర్ చేసి తెప్పించుకుంటే మనం 2 మొక్కలు కావాలనుకుంటే ఒక 5-6 సీడ్స్ పెట్టుకుంటే మనకు కావాల్సినటువంటి మన మొక్కల్ని అయితే మనం గ్రో చేసుకోవచ్చు. వాటిని సీడ్స్ని మనం సీడ్ ట్రేస్ ఉంటాయి, ఆ ట్రేస్లో మనం ఈ మిక్స్చర్ అంటే ఈ కోకోపీట్లో కూడా మనం జర్మినేట్ చేసుకోవచ్చు.
కోకోపీట్లో అయితే కొంచెం మాయిశ్చర్ ఉంటుంది. ఈ సీడ్స్ బాగా జర్మినేట్ అవ్వాలంటే కొంచెం మాయిశ్చర్ ఉండాలి కాబట్టి కోకోపీట్లో మనం ఈ సీడ్ రేస్లో వేసి ఆ సీడ్స్ని పెట్టి మనం జర్మినేట్ చేసుకుంటే జర్మినేట్ అయిన తర్వాత వాటిని మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. కొంచెం మొక్క స్ప్రౌటింగ్ వచ్చి మొక్క పెరిగేటప్పుడు ఖచ్చితంగా సన్లైట్ కావాలి కాబట్టి సన్లైట్ సరిపడా అందేలా చూసుకోవాలి. తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి మనం కంటైనర్ సెలెక్ట్ చేసుకున్నాక ఈ సీడ్స్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు ఈవినింగ్ టైం చేసుకుంటే మంచిది. డైరెక్ట్ ఎండలో అయితే ట్రాన్స్ప్లాంట్ చేయకూడదు. అలా ఈవినింగ్ టైం చేసుకొని 1 డే నీడలో పెట్టిన తర్వాత దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే మనకి తర్వాత మనం కంటైనర్ బయట పెట్టుకుంటే మనకి చక్కగా మొక్కలు అయితే గ్రో అవుతాయి. మరి వాటరింగ్ ఎలా ఇవ్వాలమ్మా మొక్కలకి? వాటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మొక్కలకి. ఏ మొక్కకైనా సరే మనం కంటైనర్లో ఉన్న సాయిల్ మాయిశ్చర్ ఎంత ఉంది చూసుకొని దానికి అవసరమా లేదా చూసుకున్నాక మాత్రమే వాటర్ని ఇవ్వాలి. వాటరు మనకి సీజన్ని బట్టి ఉంటుందన్నమాట. సమ్మర్లో అయితే మనం 2 టైమ్స్ అంటే మార్నింగ్ ఈవినింగ్ కూడా వాటరింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కువ ఎండగా ఉంటుంది కాబట్టి ఎంత వాటర్ పోసినా ఆరిపోతూ ఉంటుంది. అదే మనకి రైనీ సీజన్లో అయితే వాటరింగ్ వర్షం లేనప్పుడు అవసరాన్ని బట్టి ఇచ్చుకోవాలి. వింటర్ సీజన్లో అయితే అప్పుడు కూడా కొంచెం మాయిశ్చర్ చూసుకొని రోజుకు ఒకసారి కానీ దాంట్లో ఎంత తడి ఉంది అని చూసుకున్నాకే లేదా 2 రోజులకు ఒకసారి కానీ అవసరాన్ని బట్టి సరిపడినంత వాటర్ని ఇవ్వాలి. వాటర్ ఎక్సెస్ అయినా కూడా వేర్లు కుళ్ళిపోతాయి, మొక్క పాడైపోతుంది. వాటర్ లేకపోయినా మొక్కలు ఎండిపోతాయి. ఇవన్నీ చూసుకొని చక్కగా మనం వాటరింగ్ ఇచ్చుకుంటే చాలా చక్కగా మనం మిద్దె తోటని గ్రో చేసుకోవచ్చు అనమాట. మనకి అన్ని సీజన్స్లో వచ్చే కొన్ని క్రాప్స్ ఉంటాయి, అలా కాకుండా కొన్ని సీజనల్ క్రాప్స్ ఉంటాయి. అవి ఏ టైంలో వేసుకోవాలి? అంటే ఇప్పుడు సీజనల్ క్రాప్స్ ఉన్నవి మనం ఎన్ని నెలల ముందు వేసుకోవాలి? మంచి క్వశ్చన్. ఇప్పుడు జనరల్గా మనకి అన్ని సీజన్లో దొరికేవైతే ఉంటాయి. ఏంటంటే మనకి వంకాయ, బెండకాయ, టమాటా, పచ్చిమిర్చి, ఆకుకూరలు ఇవన్నీ కూడా ఆల్ సీజన్స్లో మనమైతే చక్కగా గ్రో చేసుకోవచ్చు. అంతేకాకుండా సీజనల్ వింటర్లో వచ్చేవి కొన్ని ఉంటాయి, సమ్మర్లో బాగా వచ్చేవి వెజిటబుల్స్ కొన్ని ఉంటాయి. వాటికి ఏంటంటే దాదాపు 3 months ముందు మనమైతే సాయిల్ రెడీ చేసుకొని సీడ్స్ పెట్టుకుంటే మనకి ఈల్డ్ దాదాపు 80 to 90 days పడుతుంది చాలా ప్లాంట్స్ కూడా. అప్పుడు ఏం చేయాలంటే అలా 3 నెలల ముందు మనం ఇలాగ మొక్కల్ని పెట్టుకుంటే మనకి ఆ సీజన్ వచ్చేసరికి మనకి చక్కగా ఈల్డ్ అయితే వస్తుందన్నమాట. తర్వాత మనం మామూలుగా మొక్క అయితే పెట్టాము, మొక్కను పెంచడానికి మనకి దానికి కావాల్సినటువంటి పోషకాలని అందివ్వాలి. సాధారణ మొక్కలు మనం మట్టిలో పెట్టినప్పుడైతే దాంట్లో ఉండే పోషకాలని మొక్క గ్రహిస్తుంది. మనం కంటైనర్స్లో పెట్టుకుంటున్నాం కాబట్టి పోషకాలని రెగ్యులర్గా అంటే కంపల్సరీగా ఎవ్రీ వీక్ కూడా ఏదో ఒక ఆర్గానిక్ ఫెర్టిలైజర్ని మొక్కకైతే ఇవ్వాల్సి ఉంటుంది. బయట నుంచి తెప్పించకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతో కూడా చక్కగా మనం ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. దాని మీద నేను ఒక మంచి వీడియో చేశాను, NPK ఫెర్టిలైజర్. దాని లింక్ మీకు ఐకార్డ్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అంతేకాకుండా మొక్కలు పెరిగేటప్పుడు వాటికి చీడపీడలు వస్తూనే ఉంటాయి. ఆ చీడపీడల నుంచి తప్పించుకోవడానికి మనం పెస్టిసైడ్స్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పెస్టిసైడ్స్ అంటే మనం బయట నుంచి తెప్పించుకోక్కర్లేదండి, ఇంట్లో ఉండే వాటితోనే అంటే న్యాచురల్గా అందరూ వాడేటువంటి ఒక పెస్టిసైడ్ ఏంటంటే నీమ్ ఆయిల్ అండి. నీమ్ ఆయిల్ని ఎవ్రీ 15 daysకి అవసరాన్ని బట్టి కంపల్సరీగా డైల్యూట్ చేసి మొక్కల మీద స్ప్రే చేయడం వల్ల చాలా వరకు పెస్ట్స్ అయితే చాలా వరకు పోతాయి. అంతేకాకుండా మన ఇంట్లో కూడా చాలా మంచి ఆర్గానిక్ పెస్టిసైడ్స్ని మనం తయారు చేసుకోవచ్చు. మీకు ఒకటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. అమ్మ మొక్క కత్తింపులు అవి చేస్తూ ఉంటారు కదా, ఆకులు అవి తీసేస్తూ ఉంటారు, ఎందుకు? మంచి క్వశ్చన్. ఏంటంటే మొక్క పెరిగేటప్పుడు ఒక్కొక్కసారి అలా ఆగిపోతుంది. మనం బాగా పెరిగితేనే మనకి ఆకులు వచ్చి వస్తాయి అన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడైనా మనం కాయలు, పళ్ళు, పూలు వచ్చినవి అవి కోసేసుకున్నాక ప్రతి మొక్కని కూడా ప్రూనింగ్ చేసుకోవాలి. ప్రూనింగ్స్ అంటే వాటిని టిప్స్ కట్ చేసుకొని కొన్ని కొమ్మ కత్తిరింపులు అవి చేసుకుంటే కొత్తగా మంచి బ్రాంచెస్ వచ్చి మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చి మనకి ఫ్రూటింగ్, వెజిటబుల్స్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ప్రూనింగ్ కూడా మన మిద్దె తోటలో చాలా మంచి ఉపయోగపడేటువంటి విధానం. దాన్ని కంపల్సరీగా చేసుకోవాలి. ఇలా మనం రెగ్యులర్గా మనం మొక్కని చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ ఎప్పుడప్పుడు దానికి ఏం అవసరం అవుతుందో అవన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా పెంచుకుంటే మంచి ఈల్డ్ అయితే మనం తీసుకోవచ్చు. మన సీజనల్గా వచ్చే అన్ని ప్లాంట్స్, వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్, ఇంకా ఫ్రూట్స్ అవన్నీ కూడా మనం పెట్టుకోవడానికి బేసిక్గా ఈ అవసరాలను అయితే మనం అయితే తీర్చాలన్నమాట. ఈల్డ్ బాగా వస్తే మనకి చాలా ఆనందం అవుతుంది. అయితే ఒకటండి, మనం మిద్దె తోట స్టార్ట్ చేసిన వెంటనే నాకు చాలా తక్కువ వచ్చాయని అనుకోకూడదు. నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్తే మనకి ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. మనం గార్డెనింగ్లో చేయడం వల్ల మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అయితే అదేనండి. మన సొంతంగా మనం ఆర్గానిక్గా బయట నుండి తెచ్చుకోకుండా మనం పెస్టిసైడ్స్ వాడకుండా
మనం ఇంట్లో గ్రో చేసుకుంటే చాలా హెల్దీ, మనకి చాలా సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా మిద్దె తోటని మీ ఇంటి దగ్గర స్టార్ట్ చేయండి. నేను ఇప్పుడు ఇచ్చిన బేసిక్ ఇన్ఫర్మేషన్లో ప్రత్యేకంగా ఎటువంటి వీడియో చేయాలని మీరు అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. మీ సలహాలు నాకు చాలా అవసరము. ఎవరైనా మిద్దె తోటని ముందుగా మొదలుపెట్టేవారు ఫ్లవర్స్ దాంతోపాటు లీఫీ వెజిటబుల్స్ అయితే చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. అంటే తోటకూర, పాలకూర, మెంతికూర ఇవన్నీ కూడా చాలా మనం ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఇవ్వనవసరం లేకుండా చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. వాటితో స్టార్ట్ చేసుకుంటే మనం చాలా ఆనందాన్ని పొందుతాము. మనకి ఇంకా ఎంకరేజ్మెంట్ కూడా వస్తుంది. తప్పనిసరిగా దాంతో మీరు స్టార్ట్ చేయండి. దీని మీద నేను ప్రత్యేకమైన వీడియో చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్లో లీఫీ వెజిటబుల్స్ స్టార్టింగ్ నుంచి మనం ఎలా చేసుకోవాలనే దాని గురించి వీడియో చేస్తాను. మీ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ వచ్చి నా వీడియోని ఫస్ట్ మీరు చూడగలుగుతారు. థ్యాంక్ యూ.